ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశం మొదలైంది. అయితే ఈ మంత్రివర్గం సమావేశంలోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రులకు ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతుండగా సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశం మొదలైంది. అయితే ఈ మంత్రివర్గం సమావేశంలోపే నేతలకు శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మంత్రులకు ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. సీనియర్ మంత్రులకు అదే శాఖల్లో కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం. ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశం మొదలైంది. అయితే ఈ మంత్రివర్గం సమావేశంలోపే నేతల శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే మంత్రులకు ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై కూడా ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. సీనియర్ మంత్రులను అదే శాఖల్లో కొనసాగిస్తారు అనే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు. దీపిక, కేంద్ర మంత్రివర్గ తొలి కేబినెట్ సమావేశం అంటే మూడోసారి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత జరుగుతున్న తొలి కేబినెట్ సమావేశం కొద్దిసేపటి కిందనే ప్రారంభమైంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే కొత్త మంత్రులకు, ఎందుకంటే ఎన్డీఏ నుంచి కూడా కూటమి నుంచి కూడా తీసుకున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం అనేది ఒక అంశం. అదేవిధంగా 100 రోజులకు ఒక కార్యాచరణ ప్రణాళికని ఏర్పాటు చేసుకుని ఆ కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా ఎలా ముందుకెళ్ళాలి అనే దాని మీద ఒక అంశము. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఎన్నికైన ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది కాబట్టి పార్లమెంట్ సమావేశాలు వచ్చే వారం అంటే 18వ తారీఖు కానీ 20వ తారీఖు కానీ ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఆ పార్లమెంట్ సమావేశాల తేదీ మీద కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అంటే పిఎంఓ తన కార్యాలయం అధికారులతోటి భేటీ అయ్యారు. ఆ అధికారుల సమావేశంలో చాలా చెప్తూ మనందరం కూడా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత ఉంది, మన మీద ప్రజలు ఉంచిన విశ్వాసానికి దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పన్నారు. అయితే ఇందులో మోడీ గారు చెప్పింది ఏంటంటే మనం నిత్య విద్యార్థిగా, అంటే ప్రతిదీ లెర్నింగ్ నేర్చుకుంటూ ఉండాలి, మనం కూడా నిత్య విద్యార్థిగా ఉండాలి. నన్ను చాలా మంది అడుగుతుంటారు, మీరు 30 ఏళ్ల నుంచి అలుగురకుండా పోరాటం చేస్తున్నారు, మీ విజయానికి రహస్యం ఏంటి, లేకపోతే మీ శక్తికి రహస్యం ఏంటి అని చెప్పని అడుగుతుంటారు. దాని ప్రకారం నేను నిత్య విద్యార్థిగా ఉండటమే, అంటే నేర్చుకోవడం, దాన్ని అమలు చేయడం, అంటే నిత్య విద్యార్థిగా ఉండటమే నా శక్తికి లేకపోతే నా బలానికి కారణం అని నేను చెప్తుంటాను. కాబట్టి మీరు కూడా ఆ నిత్య విద్యార్థిగా ఉంటే ఎప్పుడు కూడా బలహీనం అవ్వరు ఎవరు కూడా. ఎప్పుడు కూడా మనం అంటే లేజీనెస్ అనేది రాదు, మనకు ప్రజలకి మనం అందించగల శక్తి మనకు అలవాడుతుంది. కాబట్టి మీరు ఆ రకంగానే ఉండాలి అని చెప్పారు. ఈ కేబినెట్ సమావేశం అనంతరం ఈ శాఖల కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. మీరు చెప్పినట్టుగానే పాత మంత్రులందరికీ కూడా ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మళ్ళీ రక్షణ శాఖ మంత్రిగానే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అదేవిధంగా అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గా ఉండే అవకాశం ఉంది. నితిన్ గడ్కరీ గారి మినిస్టర్ ట్రాన్స్పోర్ట్ గా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు జేపీ నడ్డా గారు తొలిసారి అంటే మంత్రివర్గంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు పార్టీ పరంగా వాళ్ళ మార్పులు అవి వేరే విషయం. నడ్డా గారికి కొత్త శాఖ అది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి జయశంకర్ గారు ఆల్రెడీ విదేశాంగ మంత్రిగానే వివిధ దేశాల నుంచి వచ్చిన మాజీ ప్రధానులు ఇతర వాళ్ళతో కూడా సమావేశమై భేటీ అయ్యారు కాబట్టి ఆయనకి జయశంకర్ గారికి అలానే కేబినెట్ మనకి విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి కేటాయించే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు మీకు తెలుసు దీపిక 72 మందితోటి నిన్న కురువైంది. కానీ ఇప్పటికి కొంత మర్మరింగ్ అంటే ప్రధానంగా ఏంటంటే మహారాష్ట్రలో ఏకనాథ్ షిండే గ్రూప్ అంటే శివసేన నుంచి ఏకనాథ్ షిండే గ్రూప్ నుంచి ఒక అసంతృప్తి వ్యక్తమైంది. అదే సమయంలో అజిత్ పవార్ ఎన్సిపి అజిత్ పవార్ గ్రూప్ నుంచి కూడా అసంతృప్తి వ్యక్తమైంది. అజిత్ పవార్ గ్రూప్ కి ప్రఫుల్ పటేల్ గారికి ఇండిపెండెంట్ ఛార్జ్ గా సహాయ మంత్రి ఇస్తాము, ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తానంట. లేదు మేము ఇండిపెండెంట్ ఛార్జ్ తీసుకో, మాకు కూడా కేబినెట్ హోదా ఇవ్వాలి. ఎందుకంటే మిగతా వాళ్ళలాగా ఎలా కేబినెట్ అంటే తెలుగుదేశం కానీ జేడీయూ కానీ జేడీఎస్ కానీ లేకపోతే ఎల్జేపీకి కానీ కేబినెట్ హోదా మంత్రి పదవి ఇచ్చారు. మాకు కూడా వాస్తవంగా ఎన్సీపీలు ఒక్కరే గెలిచారు కాబట్టి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తా అంటే ఆ కేంద్ర మంత్రివర్గంలో చేరకుండా వాళ్ళు దూరంగా ఉన్నారు. ఇంకొక వైపు ఏకనాథ్ షిండే శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆయనకి మన ప్రతాప్ రావు గణపతి రావు జాదవ్ ఆయనకి ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చారు. అంటే సహాయ మంత్రి గాని ఇండిపెండెంట్ ఛార్జ్ ఇచ్చారు. నేను ప్రమాణ స్వీకారం కూడా చేశారు. కానీ 7 సభ్యులు ఉన్నారు. అంటే ఇప్పుడు మీకు తెలుసు ఏకనాథ్ షిండే గ్రూప్ 7 లోక్సభ స్థానాలు వచ్చాయి. కానీ అంతకంటే తక్కువ అంటే హిందుస్థానీ ఆవామీ మోర్చా జితన్ రామ్ మాంఝీ గారు ఒకటే లోక్సభ స్థానం అయినప్పుడు కూడా ఆయనకి కేబినెట్ హోదా ఇచ్చారు. అదే విధంగా ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ గారికి 5 ఎంపీలు అయినప్పుడు కూడా వాళ్ళ చిరాగ్ పాస్వాన్ కేబినెట్ హోదా ఇచ్చారు. ఇక్కడికి వచ్చేసరికి శివసేనకు వచ్చేసరికి ఇండిపెండెంట్ ఛార్జీ సహాయ మంత్రి ఇచ్చారు. దాని మీద ఇవాళ తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తమకు కేబినెట్ హోదా కల్పించాలని శివసేన ఏకనాథ్ షిండే అధికార ప్రతినిధి గారు లేకపోతే విప్ ఆయన కామెంట్ కూడా చేశారు. సో ఈ విషయాలు అన్నప్పుడు కూడా ఈ సమావేశం అనంతరం ఆ శాఖల కేటాయింపు మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీపిక రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్ సమావేశం మొదలైంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆంతరిక సమావేశంలో శాఖలు కేటాయించే అవకాశం ఉంది. మరి తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కుతాయన్నదానిపై ఆసక్తి కొనసాగుతుంది. హోం ఆర్థిక రక్షణ అంటే కీలక శాఖలు బీజేపీ నేతలకైన ప్రచారం జరుగుతుంది. ఏపీ తెలంగాణకి 2 కేబినెట్ 3 సహాయ మంత్రి పదవులు దక్కాయి. మరి వీటికి సంబంధించి ఎలా ఏ రకంగా ఏ పోర్ట్ఫోలియోలు ఇస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే శ్రీకాకుళం ఎంపీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు రైల్వే శాఖ దక్కనట్లు సమాచారం అందుతుంది. తెమ్మస్థాని చంద్రశేఖర్ కు వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రిత్వ పదవి దక్కనుంది. ఇక అలాగే నరసాపురం ఎంపీ కేంద్ర మంత్రి సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నరసాపురం ఎంపీ భూపతిరాజు విజయ్ కుమార్ రాజుకి భూపతిరాజు శ్రీనివాస వర్మకి ఎంఓఎస్ హోంశాఖ సహాయ మంత్రి దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణ నుంచి చూసినట్టుకైతే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కూడా కీలకమైన శాఖ దక్కనుంది. ఈసారి అర్బన్ డెవలప్మెంట్ దక్కే అవకాశం ఉందని సమాచారం. ఇక అలాగే ఇంకొక మంత్రి బండి సంజయ్ కు టూరిజం ఇండిపెండెంట్ దక్కే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతుంది. ఏదేమైనా సరే ఈసారి చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇటు ప్రతిపక్ష పార్టీ అంటే మిత్రపక్ష పార్టీలకు 11 మంత్రి పదవులు కేటాయించారు. 11 మంత్రి పదవులు కూడా నార్మల్ మంత్రి పదవులు ఇస్తారు. కానీ కీలకమైనవి అంటే ముఖ్యంగా హోం ఆర్థిక రక్షణ, దాంతో పాటు రూరల్ డెవలప్మెంట్, అగ్రికల్చర్, జలశక్తి వంటి శాఖలను మాత్రం తమ్మొద్దే ఉంచుకుంది. ఇవి కాకుండా మిగతా శాఖలు
ఈ 11 మందికి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.